కాలనీని ప్రత్యేక డివిజన్ గా ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు ధర్నాకు దిగారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని పీజేఆర్ కాలనీలో ప్రత్యేక డివిజన్ కోరుతూ మాజీ కౌన్సిలర్ మహదేవరెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. 1,20,000 జనాభా కలిగిన అమీన్పూర్ ప్రాంతాన్ని కేవలం 2 డివిజన్లుగా ఏర్పాటు చేయడం దురదృష్టకరమన్నారు. 30,000 జనాభా చొప్పున 4 డివిజన్లుగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా చేస్తున్న ఈ ధర్నాకి మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు మద్దతు పలికారు. ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం నూతనంగా అమీన్పూర్ మున్సిపాలిటీని జిహెచ్ఎంసీలో విలీనం చేయడం జరిగింది. దాన్ని 2 భాగాల్లో విభజిస్తూ బీరంగూడ ఒకటి, అమీన్పూర్ ఒకటి అని చెప్పి 2 డివిజన్లుగా 270, 271 డివిజన్లుగా విభజించడం జరిగింది. దానికి గాను ఈ ప్రాంతం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరిగిన ఏరియా కాబట్టి ఖచ్చితంగా 4 డివిజన్లుగా విభజించాల్సిందిగా మేమందరం కూడా గతంలో ఎమ్మెల్యే గారికి, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిసి కూడా అధికారుల దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. దానికి వాళ్ళు కూడా ఈ మీరేదైతే అడుగుతున్నారో దాన్ని ఖచ్చితంగా కన్నన్ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి నివేదిక పంపిస్తాము. ఖచ్చితంగా మీ ఏరియా 4 డివిజన్లు అయ్యే విధంగా కూడా మా వంతు సహాయ సహకారం చెప్పడం జరిగింది. నిరసన కార్యక్రమాన్ని పీజేఆర్ సరౌండింగ్ నుంచి ఈ ఏరియాలో ఉన్న కాలనీ రెసిడెంట్స్ కానీ, అపార్ట్మెంట్ అసోసియేషన్ టీం కానీ ప్రతి ఒక్కరం కూడా ఈ కాలనీ రెసిడెంట్స్ ద్వారా కానీ, ఎక్స్ కౌన్సిలర్గా నా ద్వారా ఈ నిరసన దీక్ష ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన అమీన్పూర్లో దగ్గర 1,80,000 మంది పాపులేషన్ ఉన్నారు. దానిపైన పైచిలికే ఉన్నారు. అందులో 2 వార్డులు చేయడం, 2 డివిజన్లు చేయడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పబ్లిక్కి సర్వీస్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ పీజీఆర్ ఎన్క్లేవ్ సరౌండింగ్స్, పీజీఆర్ కానీ, ఆర్టీసీ సువర్ణ వ్యాలీ కానీ, జనప్రియ కానీ, వేదిరి కానీ, ఈ ఏరియా శిల్ప కానీ, ఈ ఏరియాలో దగ్గర 52 నుంచి 60,000 పీపుల్ ఉన్నారు. ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం